కామారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్రీ ఆర్యభట్ట విద్యా సంస్థల ఆధ్వర్యంలో వినాయక శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆర్యభట్ట జూనియర్ కాలేజ్ విద్యార్థులు లడ్డూను 21,000కు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాలేజ్ CEO గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాల కారణంగా శోభయాత్ర 7 రోజుల పాటు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కామారెడ్డి ప్రజలు, కార్మికులు, విద్యార్థులు అందరికీ శుభం కలగాలని వినాయకుని ప్రార్థించినట్లు తెలిపారు. విద్యతో పాటు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. Good afternoon, students. Respected ayas, Honorable Principal Naresh Gaud sir, Kautilya, and the senior lecturers, Swami sir, Kapil sir, Anil sir, Sinu sir, and all my dear students, once again, happy Vinayaka Shobhayatra. So, now time almost 3 hours undi. So, asal programming asalke start kaaledu. సో అసలు ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది విత్ ఇన్ ద 5 minutes మీరు ఒక 4:30 వరకు ఇక్కడే ఎంజాయ్ చేయండి. మెల్లిగా 4:30కి మూవ్ అయితే ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో జంక్షన్లో అక్కడ నుంచి శ్రీ ఆర్యభట్ట నుంచి దాదాపుగా 20 డోల్స్ ప్లస్ పీజీఆర్ నుంచి ఒక నియర్లీ 10 డోల్స్, మన యొక్క 10 డోల్స్, మొత్తం 40 డోల్స్తో ఆల్మోస్ట్ నియర్లీ 1000+ సబ్ స్టూడెంట్స్తో హంగరంగ వైభవంగా ఒక 1 hour ఇక్కడ మీట్ అవుదాం. సో అప్పటి వరకు ఇక్కడ ఎంజాయ్ చేయండి ఓన్లీ కౌటిల్య. దెన్ 1 hour తర్వాత అక్కడికి వచ్చేసేయండి. దెన్ ఫుల్గా అందరం కలిసి ఆల్మోస్ట్ డేస్ కలర్స్ అయితే 5:30 దాకా ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కువ ఉంటా అంటే నేను వద్దనను, కానీ హాస్టల్స్కి అయితే టైం ఏమీ లేదు. 7:30 వరకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ సాధ్యమైనంత వరకు కూడా మనం ఎప్పుడో 2 days బ్యాక్ చేయాల్సిన సెలబ్రేషన్స్ని 2 days తర్వాత చేస్తున్నాము. బికాస్ స్టూడెంట్స్ ఎక్కువ సంఖ్యలో అటెండ్ కావాలనే ఉద్దేశంతోనే. సో కాబట్టి ఎక్కువ సంఖ్యలో అటెండ్ అయిన తర్వాత ఎక్కువగా సెలబ్రేషన్ చేయకపోతే కూడా వృధా కాబట్టి సో ఆల్మోస్ట్ టైంని మనం స్పెండ్ చేసేటట్టు చూద్దాం. సో మళ్ళీ తర్వాత డే ఆఫ్టర్ దెన్ మనం ప్రతిదీ కూడా మన స్టడీస్ పైన ఫోకస్ చేస్తాం. బెస్ట్ మార్క్స్ రావాలి, బెస్ట్ స్కోరింగ్ రావాలి, బెస్ట్ నాలెడ్జ్ రావాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటాం. ఈ ఒక్క రోజుని మనం వినాయకుడికి సమర్పించుకున్నట్టుగా సాధ్యమైనంత వరకు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. దెన్ తర్వాత రేపటి నుంచి మన స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేసేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాల్సిందే కోర్సు. ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో శ్రీ ఆర్యభట్ట ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో భాగమైన శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో, అలాగే కౌటిల్య ఎడ్యుకేషన్ అకాడమీలో, అలాగే పీజీఆర్ స్ఫూర్తిలో, మంజీరాలో సెలబ్రేషన్ చేస్తున్నాము. సో దీంట్లో శ్రీ ఆర్యభట్ట జూనియర్ కాలేజ్లో లడ్డూ వేలం పాటలో దాదాపుగా బైపీసీ బ్యాక్గ్రౌండెడ్ స్టూడెంట్స్ 21,000 రూపీస్కి లడ్ని వేలంలో గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కౌటిల్య ఎడ్యుకేషన్ అకాడమీలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో దాదాపుగా 16,116 రూపాయలకి ఆల్ ఎంపీసీ బ్యాక్గ్రౌండెడ్ స్టూడెంట్స్ గెలుచుకోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. వారందరికీ కూడా మరొకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలి. నమస్కారం. ఈరోజు మన కామారెడ్డిలో శ్రీ ఆర్యభట్ట ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో భాగమైన శ్రీ ఆర్యభట్ట జూనియర్ కాలేజ్, కౌటిల్య ఎడ్యుకేషన్ అకాడమీ, పీజీఆర్ స్ఫూర్తి డిగ్రీ కాలేజ్, మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లలో వినాయక శోభయాత్ర నిర్వహించడం జరిగింది. సర్వసాధారణంగా 5 రోజుల పూజలు అందుకున్న తర్వాత మా కళాశాలల్లో వినాయక శోభయాత్ర నిర్వహించేది. కానీ ఈ సంవత్సరం అనుకోని పరిస్థితుల్లో వర్షాలు కామారెడ్డిని అతలాకుతలం చేయడం వల్ల 5 రోజుల్లో చేయాల్సిన ఈ సంబరాల్ని 7 రోజుల్లో చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము మా కళాశాల తరపున, కళాశాల విద్యార్థుల తరపున వినాయకుడిని వేడుకున్నది కూడా ఏంటంటే, పుడమి పులకరించాల్సింది వర్షంతోని, వర్షం వల్ల పుడమి పులకరించాలి. కానీ ఈ సంవత్సరం వర్షాల వల్ల మన పుడమి దద్దరిల్లింది, బేతరిల్లింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కామారెడ్డి ప్రజల్ని, కామారెడ్డి ఆస్తుల్ని, కామారెడ్డి ప్రాంతాల్ని సస్యశ్యామలంగా ఉంచాల్సిందిగా, అలాగే కర్షకులకు, కార్మికులకు, యువతకు, మహిళలకు, అలాగే విద్యార్థులకు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేలాగా, కామారెడ్డికి ఎనలేని ఈ విధంగా కష్టాల కడిల్లో కాకుండా ఎప్పుడు ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ కామారెడ్డి అలాగే ఉండాలని, భూకంపాలకు, వర్షాలకు అతీతంగా ఉండే మన కామారెడ్డి ఎప్పుడు చల్లగా ఉండాలని తమ యొక్క ఆశీస్సులు అందించాల్సిందిగా వినాయకుడిని వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మేము చెప్పేది ఏంటి అంటే, మా కళాశాలల్లో కేవలము విద్య మాత్రమే కాకుండా విద్యతో పాటు అన్ని
సకల సదుపాయాల్ని కల్పించడము, విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధి అనేది జరగాలనే ఉద్దేశంతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలని, వివిధ రకాల కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా కామారెడ్డి విద్యా ప్రపంచానికి మా కళాశాలలు, ముఖ్యంగా పీజీఆర్ కళాశాల ఎనలేని సేవలు చేస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.